మా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కళ ఈరోజు నెరవేరింది మాది. 2016లో ఇక్కడ తిరుపతిలోనే మేము ఫ్యాక్టరీ ఓపెన్ చేసాం. ఆ రోజు నుంచి మేము టీటీడీని ల్యాండ్ దొరికితే తీసి కట్టిద్దాం అనుకుంటున్నాం. ఫైనల్గా ఒకరు యాక్షన్ లేచిన తర్వాత దాంట్లో పాల్గొని దాని ద్వారా ల్యాండ్ తీసుకున్నాం. దాని ద్వారా ఇది కట్టడం జరిగింది ఈరోజు. సో ఈ రోజు నుంచి టీటీడీకి దీన్ని డొనేట్ చేస్తున్నాం, సెల్కాన్ గెస్ట్ హౌస్ని. సో ఈ రోజు నుంచి నేను అమల్లోకి వస్తాను. ఈ మాకు ఈ అవకాశం టీటీడీకి థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సెల్కాన్ గురుగారి కన్స్ట్రక్ట్ చేసి టీటీడీకి గెస్ట్ హౌస్ డొనేట్ చేయడం జరిగింది. ఈ పాలసీ ప్రకారం మనకి దాదాపు 24 గెస్ట్ హౌస్లో ఇప్పటిదాకా దాదాపు 16 గెస్ట్ హౌస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. రిమైనింగ్ గెస్ట్ హౌసెస్ కూడా త్వరలో చేయమని చెప్పి ఈ మధ్య అందరికి కూడా డైరెక్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా మనకు దాదాపు 200 రూమ్స్ అడిషనల్గా మనకున్న R1 కంటే రిసెప్షన్కి యాడ్ కావటం జరుగుతుంది. ఇందులో కూడా చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది యాజ్ పర్ ద టీటీడీ పారామీటర్స్ ప్రకారం. సో మీ అందరికీ తెలుసు, మనం కొత్త కాటేజ్ డొనేషన్ పాలసీ ప్రకారం టీటీడీ రెస్పాన్సిబిలిటీ కానీ లేదా డోనర్ రెస్పాన్సిబిలిటీ కానీ అలానే కాటేజీకి సంబంధించి క్లియర్ కట్గా SOPs కూడా మనం అప్రూవ్ చేసి అందరికి కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. దానివల్ల ఎప్పటికప్పుడు కాటేజెస్ నీట్గా కానీ శుభ్రంగా కానీ ఉంటాయి. మనకి PAC 1 కూడా రెనోవేట్ చేద్దామని చెప్పి ఒక పెద్ద డోనర్ మనకి చెన్నై నుంచి రావడం జరిగింది. వాళ్ళు PAC 1 మొత్తం కూడా ఒకసారి సర్వే చేసి ఎలా చేస్తే బాగుంటుంది, ఎక్కువ మందిని ఎలా అకామిడేట్ చేయొచ్చు, అలానే బెటర్ ఫెసిలిటీస్ ఇప్పుడు ఎట్టయితే మనకి PACలు 5లో వెంకటాద్రి నిలయంలో ఉన్నాయో అదేవిధంగా PAC 1లో కూడా పూర్తి స్థాయిలో సామాన్య భక్తులకు అందుబాటులో ఉండే విధంగా చేద్దామని కూడా ఒకటి డిజైన్ చేయడం జరిగింది. సో దీంతో పాటు మనకి PAC 1 కూడా స్లోగా రెనోవేట్ చేసి పూర్తి స్థాయిలో అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.